ఇక శివరామరాజు మీ రెండో మూవీ. శివరామరాజు కూడా పెద్ద హిట్, 100 రోజులు ఆడింది. అవునండి. మంచి ముగ్గురు అన్నదమ్ములు ఫ్యామిలీ. ఆ సినిమా చూసి విడిపోయిన కుటుంబం కలిసిందండి. కరీంనగర్ లో ఒక 50 మంది జాయింట్ ఫ్యామిలీ. వాళ్ళు విడిపోయారు. విడిపోయి 10 సంవత్సరాలు అయిందంట వాళ్ళు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఈ ఫ్యామిలీలో ఒక నంబరు ఆ సినిమా చూసి ఏడ్చుకుంటూ ఇక వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఈ సినిమా చూడండి, మనం ఎందుకు ఇలా విడిపోయి బతుకుతున్నాం, ఈ సినిమా చూడండి అని వాళ్ళు కలిసిపోయి వాళ్ళందరూ వచ్చి మా దగ్గర నాతో హరికృష్ణ గారితో సూపర్ గుడ్ ఆఫీస్ లో మాతో ఫోటో దిగి వెళ్ళారు. మీ సినిమా మమ్మల్ని కలిపిందండి అని చెప్పి. అది ఎటువంటి ఆనందం ఇస్తుంది చూడండి. సో ఆ సినిమాకి అంత పవర్ ఉంటుంది. బట్ నా సెలక్షన్ కూడా అండి, నేను ఫస్ట్ ఓన్ మూవీ అది రీమేక్ అయినా కానీ 60% చేంజ్ చేశాను. ఫస్ట్ అమ్మ గురించి చెప్పాలి, తర్వాత నేను ఎవరి గురించి చెయ్యాలి సినిమా అంటే నా రక్త సంబంధం గురించి సినిమా తీయాలి అని అలా ఫిక్స్ అయ్యి చేసిన సినిమా శివరామరాజు. ఏది పడితే నేను అది ఒప్పుకొని కథలో చేసేవాడిని కాదు. నాకు నచ్చిన కథ నేను చేసేవాడిని అండి. అలా చేసిన సినిమాలు అవన్నీ హిట్ సినిమాలన్నీ. అంటే మీకు మనసుకి నచ్చితే అప్పుడు దాంట్లో మీరు లీనమైపోతారు. నేను ఇది చేశాను కదా, ఇప్పుడు సొసైటీకి ఇది కథ కావాలి, ఇది అవసరం లేదు, ఇప్పుడు సొసైటీ కూడా మీలాంటి మీరు తీసిన సినిమాలే కావాలి, సో అనుకొని సెలెక్ట్ చేసుకుని తీసేవాడిని అండి. సో అట్లాగా కంటిన్యూ హిట్లు కొట్టుకుంటా వచ్చానండి. మధ్యలో నాకు బాలయ్య బాబు చెప్పిన కథలు కూడా నచ్చలేదంటే ఆయన రెస్పెక్ట్గా ఓకే అమ్మా నీకు నచ్చకపోతే ఇది మనం ఇంకోటి చేద్దాం అట్లా వెళ్ళాం. అలాగే రాజశేఖర్ కూడా ఆయన 5-6 కథలు చెప్పించినా నాకు నచ్చలేదు, నేను చేయననేవాడిని. మళ్ళీ నాకు ఇది నచ్చింది, ఇది చేస్తానని చేసిన సినిమా ఎవడైతే నాకేంటి. మళ్ళీ ఆ 5 సంవత్సరాలకి రాజశేఖర్ హిట్టే లేదు, నేను రిజెక్ట్ చేసిన అన్ని. మళ్ళీ ఇది నచ్చింది, ఇది ఆడిది, ఇది చేస్తా అని చేసిన సినిమా ఎవడైతే నాకేంటి. ఆ టైంలో కూడా మీరు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఫుల్ ఆ కాన్ఫిడెన్స్ అలా ఉంటది. సబ్జెక్ట్ నా డెసిషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి, కరెక్ట్గా ఉంటుంది. ఇది బాగుందంటే బాగుంటుంది, పోయిద్దంటే పోయిద్ది అనేది. ఒకటి ఏంటంటే సార్, మీరు తీస్తున్న టైంలో కూడా పక్క ఇండస్ట్రీలో హిట్ అయిన మూవీస్, యావరేజ్ అయిన మూవీస్ కూడా మన ఇండస్ట్రీలో తీసి పెద్ద హీరోలు, అవునండి, అంటే డైరెక్టర్ గా మీరనే కాకుండా పెద్ద హీరోలు ఆ సినిమాలు తీసి వాళ్ళు ఇండస్ట్రీ రికార్డులు కూడా కొట్టి కలెక్షన్స్ బాగా వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు అట్లా ట్రెండ్. కానీ అప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ కి తెలీదు ఇది రీమేక్ చేస్తున్నారు, ఇది పక్క భాష సినిమా ఇక్కడ తీస్తున్నారని. ఇంత పెద్ద లేదు. మీరు ఫ్లైట్ ఎక్కాలి, అక్కడ ల్యాండ్ అవ్వాలి, మాట్లాడుకోవాలి, సెటప్ చేసుకోవాలి, రావాలి, ఇక్కడ సినిమా తీసేయాలి, అంతే. వాళ్ళు ఎలా సక్సెస్ కొట్టి ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారో యాజ్ ఎ డైరెక్టర్ గా మీరు కూడా ఆ టైంలో గ్రేటే అనిపిస్తుంది. ఎందుకంటే రీమేక్ చేయడం అనేది చాలా కష్టంతో కష్టం అండి. ఏంటంటే అక్కడ చూసింది ఉంటది, ఇక్కడ యాస్టీజ్ అంటారు. ఆర్టిస్టులు కూడా రీమేక్ హిట్ అయిన దాంట్లో అక్కడ ఏమి యాక్ట్ చేస్తే అదే యాక్ట్ చేస్తారు ఇక్కడ. అలాగే ఉంటది. నేను అలా చేయనిచ్చేవాడిని కాదు, నేను అది చేయనిచ్చేవాడిని. సినిమాలు చూస్తే తెలుసా సార్, ఇది చేయనిచ్చేవాడిని కాదు, నేను వేరే స్టైల్ చేసేవాడిని. శివరామరాజు తర్వాత మూడో మూవీ హరిశ్చంద్ర ప్రసాద్, రైతుల కోసం తీసిన మూవీ. రమ్యకృష్ణ గారు హరికృష్ణ గారి కాంబినేషన్ లో తీసిన మూవీ. అవునండి. హరికృష్ణ గారితో అంటే శివరామరాజు హిట్ అయినందుకు ఆ కాంబినేషన్ సెట్ అయిందా? అది ఎలాగంటే ఫస్ట్ అమ్మ సినిమా చేశాను, సెకండ్ బ్లడ్ రిలేషన్ గురించి చేయాలని చేసింది శివరామరాజు, మూడోది ఎలాంటి సినిమా చేయాలి నేను అనే ఆలోచనలో ఉన్నప్పుడు మా ఫాదర్ రైతుల గురించి తీయాలి సినిమా. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా డెవలప్ అవ్వంది రైతు ఒక్కడు. సో దీని గురించి పర్ఫెక్ట్ సినిమా తీయాలి అని ఆలోచనలో పడ్డా నేను. ఈ ఆలోచన చేస్తుండగా హరికృష్ణ గారి నుంచి నాకు ఫోన్, సముద్ర మనం సినిమా చేయాలి అని. శివరామరాజు చేస్తున్నాం, హిట్ కొట్టున్నాం, ఓకే బాబు చేద్దాము అన్న. ఇది ఎలాంటి స్క్రిప్ట్కి వెళ్దాం అని. ఎలాంటి స్క్రిప్ట్ కాదు, నేను ఒక కథ విన్నాను, నాకు బాగా నచ్చింది. మా నాన్నగారు చెయ్యాలనుకొని చెయ్యలేక అసలు దాని మీద దృష్టి పెట్టలేకపోయాడు. ఆయన చివరి క్షణాల్లో నా దగ్గర అన్నాడు, నేను అన్ని పాత్రలు చేశాను నాన్న, ఒక రైతు గురించి కరెక్ట్ సినిమా తీయలేకపోయాను నాన్న అని చెప్పి నాన్నగారు నాతో అనేవాళ్ళు. అలాంటి కథ సముద్ర అన్నాడు. అబ్బా బాబు నేను అది థింక్ చేస్తున్నాను, రైతుల మీదే చేయాలని. అట్లయితే ఇమీడియట్ విందాం బాబు అన్న. అప్పుడు పోసాని కృష్ణమురళి
టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ కథ చెప్పాడు. అది రీమేక్ కాదు కదా సార్? రీమేక్ కాదు, డైరెక్ట్ మూవీ. సూపర్. పోసాని మురళి రైటర్, దానికి డైలాగ్స్ పరశూరి బ్రదర్స్. ఇక ఆ కథ వినంగానే అబ్బా చేద్దాం ఇది, బట్ ఇది ఫుల్ గ్రాండ్గా చెయ్యాలి మనం అని చెప్పి తీసి ఆ సినిమాని రైతు నాయకులతో రీచర్చ్ చేసామండి. ఆ సినిమా కూడా 100 రోజులు ఆడింది. టైగర్ బ్రహ్మాండం సినిమా, చాలా మంచి నేమ్. నాకు ఫస్ట్ టైము బెస్ట్ ఫిలిం తృతీయ అవార్డు, నంది అవార్డు వచ్చింది సినిమా అది పిక్చర్కి. సో ఇలాంటి సినిమాలు అరుదు, దొరికినప్పుడు ఇక ఫుల్ ప్లెడ్జ్డ్గా తీయాలి. ఇక మళ్ళీ ఎవరు తీయకూడదు ఆ సినిమా, అలా తీయాలని చెప్పి హరిశ్చంద్ర ప్రసాద్ తీశాను సార్ సినిమా. నా లైఫ్ టైంలో మళ్ళీ అలా తీయలేను, మిగతా వాళ్ళు కూడా తీయలేరు అలాగ సినిమా. అలా తీసామండి పబ్లిక్లో. జనాల్లోనే ఎక్కువ ఉంటుంది, కనుచూపు మేర క్రౌడ్ ఉంటుంది, రోడ్డు పైన కూర్చోవడం కానీ ఆ పబ్లిక్ లో కానీ. మళ్ళీ ఏ హీరో కూడా అలా కష్టపడి చేయలేడండి, అలా చేసామండి ఆ సినిమా. హరికృష్ణ గారు కూడా వాళ్ళ నాన్న సబ్జెక్ట్ కాబట్టి ఎలా అయినా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఛాలెంజ్ గా నాన్న చేయలేదు, నేనైనా చేయాలి సబ్జెక్ట్. మామూలు కష్టపడలేదు. ఆ సినిమా ఎంతమందిని ఇన్స్పైర్ చేసిందంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని హరికృష్ణ గారికి ఫోన్ చేసి, నేను ఈసారి సీఎం అవుతున్నాను హరి, నువ్వు చేసిన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమా చూసా, నన్ను అంత ఇన్స్పైర్ చేసింది, నేను సీఎం అయితే ఫస్ట్ రైతుల దీనికే నేను సంతకం చేస్తాను అన్నాడు. నిజమా సార్? ప్రామిస్ అండి. హరికృష్ణ గారికి స్వయాన రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడితే హరికృష్ణ గారు నాకు చెప్పాడు. అప్పుడే సముద్రం మన సినిమా వైఎస్ఆర్ గారు చూసి నాకు కాల్ చేశారని చెప్పారు. మీ సినిమాలు చాలా ఇన్స్పైర్ చేశాయి జనాల్ని. అలా చేసింది సినిమా అది. ఆ సినిమా తర్వాత ఆయన కూడా, అది తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, మీరు టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ చూడండి, రైతులకి న్యాయం చేయాలి, రైతుల కోసం ఇలా చేయాలని ఆలోచించి చేయండి, మన ప్రభుత్వం బాగుంటుందని చాలాసార్లు చెప్పేవాడు హరికృష్ణ గారు. అంత వర్క్ చేసిన సినిమా అది, అంత ఇన్స్పైర్ చేసిన సినిమా. రైతులు కూడా అబ్బాయి ఎంతమందో ఆ సినిమా అప్రిషియేషన్. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా మిగతా ఏ పార్టీలైనా ఆ టైంలో అవునండి అందరూ ఇష్టపడిన సినిమా అది. బ్రహ్మాండంగా. ఇప్పుడు కూడా పార్టీలు వాళ్ళు రకరకాలైనా ఒకళ్ళనొకళ్ళు, ఈ ప్రభుత్వం ఉందనుకోండి, వీళ్ళు వచ్చి ఆ ప్రభుత్వంతో మాట్లాడుకొని వీళ్ళ పనులు చేసుకుంటుంటారు. అవునవును. ఆ ప్రభుత్వం అయిందనుకో, ఈ ప్రభుత్వం పర్సన్స్ తో చేసుకుంటారు, పైకి కనిపిరు కాదే ఇది ఈ పార్టీ అన్నట్టు ఉంటారు. అవును. కానీ ఏంటంటే అటు ఇటు చేయించుకుంటారు అట్లా. బట్ మనకు అలా కాకుండా, నాకు ఈ సమస్య ఉంది, ఇది నేను ఫోకస్ చేసి చూపించాలి అనే దృష్టి పెట్టి నేను సబ్జెక్ట్ చేస్తాను. అలా చేసేది సినిమా అన్ని మళ్ళీ కమర్షియల్. శంకర్ గారి సినిమాల్లాగా గ్రాండ్యూర్ ఉంటాయి. అవునవును. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.